హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని ఇంద్రమ్మ ఇండ్లు ఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా మందికి అయితే సర్వే అయితే జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఆర్ ఇంద్రమ్మ ఇల్లు కోసం. అయితే ఇంకా సర్వే జరగవలసిన వాళ్ళు చాలా మంది అవుతున్నారు. అయితే ఈ వెబ్సైట్ లో మన అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, అసలు మన డేటా ఈ వెబ్సైట్ లో ఉన్నదా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఫైనల్ స్టేటస్ అయితే కాదు, జస్ట్ మనకి మన డేటాని మనం అప్లై చేసాం కాబట్టి మన డేటాని ఆన్లైన్ లో చూపిస్తారన్నమాట. మన ఇచ్చిన డేటా ఆధారంగా వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ప్రకారం మనకి అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఇంద్రమ్మ ఇండ్లు అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ అప్లికెంట్ సెర్చ్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇంద్రమ్మ ఇండ్లు అనే వెబ్సైట్ మనకి ఇలాగా వెబ్సైట్ అవుతుంది. ఇక రైట్ కార్నర్ లో మనకి మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సెర్చ్ అప్లికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సెర్చ్ బై మొబైల్ నెంబరు, సెర్చ్ బై ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్, రేషన్ కార్డు ఉంటుంది కదా, దాని ద్వారా మన ఈ 4 ఏ డీటెయిల్స్ ద్వారా అయినా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేనైతే మీకు ఆధార్ నెంబర్తో వెరిఫై చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి శాంపుల్కి. అక్కడ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేయండి. మీరు ఎవరైతే ఆధార్ నెంబర్తో అప్లై చేస్తారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి గో మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు అప్లికెంట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకే, అప్లికేషన్ నెంబరు, అలాగే ఏ డిస్టిక్, విలేజు, ఓకే, ఆధార్ నెంబరు, పేరు, మొబైల్ నెంబరు, మీకు సర్వే అయిందా లేదని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సర్వేయర్ నేము, సర్వేయర్ మొబైల్ నెంబరు. ఓకే, ఇక్కడ కింద అప్లికేషన్ స్టేటస్ మనం చూస్తే సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ సర్వే కంప్లీట్ కాకపోతే ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది మనకి ఇక్కడ. చూసారా, మనం చాలా సింపుల్ గా మనం అప్లికేషన్ స్టేటస్ అయితే మనం ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆధార్ నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సేమ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది, కాకపోతే సెర్చ్ ఫీల్డ్ అనేది మారుతుంది అన్నమాట. మొబైల్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఏది ఇచ్చినా అయితే మీకు డీటెయిల్స్ మాత్రం ఇదేవైతే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.